సో ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకురావాలంటే సింగర్స్లో ప్రతిభతో పాటు అంటే శైలజ గారిది ఒక విశిష్టమైన శైలి, అలాగా ఏం చేయొచ్చో ఒక మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇది ఛానల్స్ వాళ్ళని అడిగితే మాదేం లేదండి సింగర్స్ అంటారు, సింగర్స్ని అడిగితే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నాను అంటారు. ఎక్కువగా అండి ఏ రియాలిటీ షోస్కి వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రేటింగ్స్ కోసం కొత్త పాటలే పాడిస్తున్నారండి. ముఖ్యంగా కొత్త సాంగ్సే పాడుతున్నారు, అవన్నీ ఈజీగా పాడుతున్నారు. ఒక పాత పాట ఇచ్చి పాడమంటే మాకు కష్టం మేడం, మేము పాడలేమంటున్నారు. పోనీ ప్రాక్టీస్ చేసి పాడండి అంటే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి అంటారు. గేస్ చేయడం ఎలా అండి వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న సాంగ్స్ అందరూ పాడుతున్నారు, పాడేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. మంచి పాత పాటలు తీసుకుని, అంటే నేను పాత పాటలే పాడాలని నేను చెప్పట్లేదండి, వాటిల్లో ఉండే ఆ కష్ట సాధ్యమైన కొన్ని గమకాలు అవన్నీ కూడా పాడితే వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఒకటేలాగా అందరూ పాడుతున్నారు. దాంట్లో ఏదో కొంచెం విరుపులు ఎక్స్ప్రెషన్లు అవే తప్పించి ఒక గమకం కానీ ఒక చక్కటి ఒదుగులు కానీ అవి కనపడట్లేదు. మేము చెప్పినా కూడా జనాలు అంతగా నచ్చరండి. జనాలకి కొత్త పాటలు తప్పిస్తే పాత పాటలు నచ్చవు. ఎందుకు నచ్చవండి? మీరు ఒక ఎపిసోడ్ పాత పాటలతోనే చేయండి, ఎందుకు వింటారు? ఒకవేళ ఈ పిల్లలకి ఈ కాంపిటీషన్స్లో ఇలాంటి పాటలే పాడుతున్నా వాళ్ళు పాత పాటలు ప్రాక్టీస్ చేయాలండి, తప్పకుండా చేయాలి. దాని విలువ ఎప్పుడూ ఉంటుంది మేడం. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయకుండా వదిలేశాను అనుకోండి, గబొక్కని ఏ పారిజాతం లేయగలను, ఎలా పాడగలుగుతాను చెప్పండి. మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే అది నేను అప్పుడు వచ్చిన పాటే అది, కానీ దాని మీద ఒక మక్కువ ఉండాలి. ఆ పాటలో ఏదో ఒక మక్కువ ఉంది, దానిలో ఏముంది విషయం తెలియాలి. తర్వాత వాళ్ళని మేము కరెక్ట్గా అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ పాట వీళ్ళు పాడగలుగుతున్నారు, వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఉంది అని. అన్ని పాటలు పాడమంటాను నేను. ఇవే కాదు, అన్ని పాత పాటలు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్క పాత పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు. ఒక రోజుకు ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి అసలు నిజంగా. అంటే నేను పాతకాలం పాటలే గొప్ప, ఇప్పుడు గొప్ప అని నేను ఏమీ చెప్పట్లేదు. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అది ఎంత కష్టమో తెలుస్తుంది. అది మీరు 50% పాడినా చాలు మీకు. అది నా ఉద్దేశం అండి. అంటే నేను ఎవరి మీద ఫోర్స్ చేసి ఇవే పాడాలని నేను చెప్పట్లేదు. ఒకటే రకమైన పాటలు విని 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 కూడా ఒకసారి చాలా చికాకేస్తుందండి. అన్నీ ఒకటే రకమైన సాంగ్స్, అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒకటే ఇవి. సో మీరు ఆలోచించండి, ఉదయం 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు షూటింగ్ జరిగేటప్పుడు ఇవే పాటలు మనం వింటున్నాం అనుకోండి, పక్క రోజు ఎవరన్నా పాట అన్నారంటే కోపం వచ్చేస్తుంది. నిజంగా మీరు ఎంత ఓపెన్గా చెప్పినందుకు మీ నమస్కారాలు. థ్యాంక్ యూ. మంచి మాట, నిజంగా చెప్తున్నా. నా వరకైతే నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అవును, అక్కడక్కడ టాలెంట్ మెరుపులు కనిపించినా నెక్స్ట్ ఏమిటి అనే చందంగా నెక్స్ట్ ఏమిటి అని. కొంతమంది పిల్లలు మాకు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం, మేము పాడగలుగుతాం మేడం, మాకు కూడా ప్రాక్టీస్ చేయాలని ఉంది మేడం అని వస్తారు. నేను చెప్పాను, ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎవరైనా సపోజ్ నేను పక్కకు పిలిచి నేను అడిగితే నువ్వు పాడగలగాలి, అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం మీకు ఆ తృప్తి ఉంటుంది, మాకు కూడా వాళ్ళు పాడుతున్నారనే తృప్తి ఉంటుంది అని చెప్తుంటాను నేను అన్నమాట. నా ఉద్దేశంలో ఈ పాటలు పాడడం తప్పు, ఆ పాటలు పాడడం కరెక్ట్ అని నేను చెప్పను, కానీ మీరు నిలబడాలంటే మటుకు పాత పాటలు పాడాల్సిందే, తప్పదు. తీసుకొచ్చిన ఒరవడి అది 10 కాలాల పాటు మీరు పాడిన పాటల రూపంలో, మీరు చెప్పిన మాటల డబ్బింగ్ రూపంలో నిలిచిపోతుంది మనసుల్లో, అందరి మనసుల్లో కూడా. ఇవాళ నిజంగా గొప్ప అనుభూతి మీతో మాట్లాడడం, కొత్తగా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకున్న భావన కలుగుతుందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే రొటీన్ ఇంటర్వ్యూస్ లాగా కాకుండా చాలా విషయాలు, అంటే నేను కొన్నిసార్లు ఇది చెప్పకూడదు అనుకున్నవి కూడా నా చేతి చెప్పించేశారు మీరు. అయ్యో అలా కాదు, చెప్పకూడదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్హిబిషన్ ఉంటుంది కదండి. కొన్ని నేనే పెట్టుకుందామని మీరు అన్నారు కదా, దానివల్ల ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో. ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు నమ్ముతానంటేనండి, అందరూ ఇప్పుడు వెతుక్కుంటున్నారు ఏమిటి ఎక్కడ. ఎందుకంటే మాయా ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద, తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. ఇవన్నీ మీరు అద్భుతంగా ప్రస్తావించారు. నాకు ఇష్టమైన కీర్తన అది చాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం చాలామందికి మనసుల్లో అలా హత్తుకుంటుంది. వాళ్ళందరికీ అంటే ఇందులో ఒక శాంతి ఉందండి, డెఫినెట్గా ఉంది. అంటే మనం ముక్కు మూసుకొని
జపం చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ ఏదో పెట్టి నేను అది కూడా చేయను. కామ్గా కూర్చుంటాను. నాలో ఉండే బ్యాడ్ అంతా తీసేయమని అడుగుతాను భగవంతుడిని. తీసేసి ఒక ఎనర్జీ ఉంది పైన, ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది, అందరి మీద ప్రసరిస్తోంది. అది నాకు తెలుసుకునేటట్టు చేయి, నాలో ప్రవహించని. అది ఇదే నేను ప్రాక్టీస్ చేస్తానండి. ఎందుకంటే ఏం చేయను, సాధ్యమైనంత వరకు అందరినీ ఒక సమదృష్టితో చూసేటట్టు. అది కష్టం అండి, అది సాధన చేయడం చాలా ఒక్క రోజులో వచ్చేది కాదు. భగవంతుడి అనుగ్రహం మనకు ఉండాలి, అంతే, తప్పదు. అందరినీ ఒకేలాగా చూడాలి, అందరి పట్ల నిజమైన ప్రేమ ఉండాలి, ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అదే మెడిటేషన్ అని నా ఉద్దేశం అండి. చాలా గొప్పగా చెప్పారు. ఇది తుది మెరుపు అండ్ ప్రేక్షకులందరికీ, చూసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సిద్ధాంతం, ఒక చక్కటి బాట వేశారు మీరు ఇవాళ. శైలజ గారు, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషం. మీలో ఎవరికన్నా ఒక్కరికైనా కూడా ఈ మెడిటేషన్ మీద మీకేమన్నా ఒక మక్కువ కలిగితే నా అంత సంతోషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్వప్న గారికి ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అండి. అందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పి శైలజ గారు అక్షరాల మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్, వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ధన్యవాదాలు. కంచి కామాక్షి కంజదళాక్షి, కంచి కామాక్షి కంజదళాక్షి, కంచి కామాక్షి కంజదళాక్షి, కామదహన మనమోహిని జనని, కంచి కామాక్షి కంజదళాక్షి, కామదహన మనమోహిని జనని, కంచి కామాక్షి. సంచిత పాప వినాశిని అంబా, సంచిత పాప వినాశిని అంబా, సంచిత పాప వినాశిని, పాప విమోచని మాలిని, మాలిని శూలిని, సంచిత పాప వినాశిని, పాప విమోచని మాలిని, మాలిని శూలిని, కంచి కామాక్షి కంజదళాక్షి, కామదహన మనమోహిని జనని, కంచి కామాక్షి. వరదరాజ సహోదరి వైష్ణవే, వాంఛితార్థ ఫలదాయకి గౌరీ, వరదరాజ సహోదరి వైష్ణవే, వాంఛితార్థ ఫలదాయకి గౌరీ, సురవర మునిగణ పూజిత చరణే, సురవర మునిగణ పూజిత చరణే, సుజన పోషణి శుకపావణి కళ్యాణి, సుజన పోషణి శుకపా
వాణి కళ్యాణి కంచి కామాక్షి కంజదళాక్షి కామదా